ఇటీవలి కాలంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ పేరు తరచుగా వినిపిస్తోంది. భారత బిలీనియర్ గౌతమ్ అదానీకి చుక్కలు చూపించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కెనడాకు చెందిన ఆన్సన్ అనే హెడ్జ్ ఫండ్ అధినేత మోయిజ్ కస్సం తాను ఒక నివేదికను తయారు చేసే సమయంలో ఆండర్సన్తో సహా పలువురు అందులో పాల్గొన్నారని మార్కెట్స్ ఫ్రాడ్ అనే వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆండర్సన్ ఈ విషయాన్ని అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజి కమిషన్కి తెలియజేయలేదు. దీంతో ఆండర్సన్పై కెనడాలోని ఒంటారియో సుపీరియర్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు నమోదైంది. కెనడా హెడ్జ్ ఫండ్ ఆన్సన్ ఏం చెబితే అదే హిండెన్బర్గ్ పబ్లిష్ చేసిందని ది మార్కెట్ ఫ్రాడ్స్ వెబ్సైట్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. హిండెన్బర్గ్ రిపోర్టు విడుదల చేసే ముందు ఆండర్సన్కు ఆన్సన్ హెడ్ మోజ్ కస్సంకు మధ్య ఈమెయిల్ ద్వారా చర్చలు జరిగాయని తెలిపింది. ఈ ఇష్యూపై కెనడా ఒంటారియో కోర్టులో కేసు ఫైల్ అయింది. మార్కెట్ ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఎస్ఈసి కూడా దీనిపై దర్యాప్తు జరిపే అవకాశముందని భావిస్తున్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్టు ఆండర్సన్ గతవారం ప్రకటించారు. ఆ వెంటనే ఆయనపై ఈ కేసు నమోదు కావడం గమనార్హం.